కొత్త ప్రోడక్ట్ జలరక్ష. వేసవికాలం 43-42 డిగ్రీల టెంపరేచర్లో కూడా మొక్కకి ఎటువంటి స్ట్రెస్ అంటే ఎటువంటి హీట్ స్ట్రెస్ లేకుండా మొక్కని బాగా ఆల్వేస్ ఒక మంచి అనుకూలమైన వాతావరణాన్ని అది క్రియేట్ చేస్తుంది అనమాట. ఇంకొకటి సెకండ్ పాయింట్ ఏంటంటే సడన్గా ఫార్మర్స్కి బోరు వాటర్ లెవెల్ తగ్గిపోతే మనకు దాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పర్ డే 3 hours పోసే బోరు 1 hour పోస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే మనం ఈ జలరక్ష అనేది ఒక 5 లీటర్లు ఒక ఎకరాకి ఇచ్చేసి గంట సేపు మనం వాటర్ని నడిపించేసేది. మంత్లీ 3 times మనం రికమెండ్ చేస్తున్నాము. సో మీరు ఇది ప్రోడక్ట్ ఎలా ఉంటుందంటే ఇది జస్ట్ లైక్ మనకు ఫేస్ క్రీమ్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. ఇది చూడొచ్చు మీరు. ఇది చాలా థిక్ సొల్యూషను. ఇది చాలా థిక్ సొల్యూషను. ఈవెన్ యూ కెన్ అప్లై ఇన్ యువర్ హ్యాండ్ ఆల్సో. ఇట్లా బాగా మనకు క్రీమీ లాగా ఉంటుంది. ఇది ఫేస్ మాయిశ్చర్ క్రీమ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. మనకు ఎండాకాలం బోర్ సరిగా లేదు, మిడ్ ఆఫ్ ది క్రాప్లో మంచి స్టేజ్ శాంపిల్ స్టేజ్లో ఉన్న టైంలో వాటర్ లెవెల్స్ తగ్గితే దీంతో మనం మేనేజ్ చేసుకోవచ్చు. సో దీనివల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే ఒక్క వాటర్ మేనేజ్మెంటే కాదు, దానికి సంబంధించిన మొత్తం డెవలప్మెంట్ కూడా వస్తుంది. మంచి ఫ్లవర్ వస్తుంది, మంచి ఫ్రూట్ వస్తుంది, ఎప్పుడు గ్రీనిష్ ఉంటుంది. ఎంత టెంపరేచర్ అయినా సరే మంచి గ్రీనిష్ ఉంటుంది మొక్క. మనం ఇప్పుడు ప్రజెంట్ మదనపల్లి దగ్గర చింతపర్తిలో ఉన్నాం. ప్రజెంట్ అన్నమయ్య డిస్ట్రిక్ట్ చింతపర్తిలో ఉన్నాము. మన ప్రోగ్రెసివ్ ఫార్మరు మన డీలరు గంగరాజు గారు. ఏమైంది యాక్చువల్గా మనకు ప్రాబ్లం ఏమైంది? నీటి ఎద్దటి తక్కువైంది. వాటర్ బోర్లో ఇంత ముందు ఎంత పోసేది జనరల్ గా అయితే మామూలుగా 2 నుంచి పోసినా కూడా మాకు టైం అయితే సాల్టం లేదు. గంట 1.5 గంట అయితే పోతానే కూడా తగ్గింది వాటర్ లెవెల్. సాయంత్రానికి మధ్యాహ్నాలకు తోట అయితే వాడుతూ ఉండింది ఎవ్రీడే ప్రతిరోజు. మళ్ళా తర్వాత ఏంటి మన డీలర్ అయిన వెంకటరామరెడ్డిని సంప్రదించినాము. ఆయన అయితే వైకే ల్యాబొరేటరీను సంప్రదించి ఈ క్యాన్ అయితే మాకు అందజేసినారు. ఆ తర్వాత ఇది 4 days క్రితం దీన్ని డ్రిప్ లో అప్లై చేసాము. అప్పటి నుంచి మాకైతే సాటిస్ఫైగా ఉంది. 4 రోజుల క్రితం మీరు అప్లై చేశారు. సో ఇప్పుడు మీ అబ్జర్వేషన్, మీరు రెగ్యులర్ గా మీ తోటకు వస్తారు, రెగ్యులర్ గా మీరు చూస్తుంటారు. సో ఇది మామూలుగా ఒకవేళ వాటర్ లేకపోతే ఎన్ని రోజుల వరకు ఉంటది? మరుసటి రోజుకి వాడిపోయేది. ఇది సాయిల్ చేసినాక మనకైతే బాగా రిజల్ట్ అయితే బాగుంది. అప్లై చేసిన తర్వాత ఇంకా మీరు అబ్జర్వ్ చేసింది ఏమున్నాయి అంటే గ్రీనిష్ బాగుందా? గ్రీనిష్ బాగుంది. ఎంత ఎండలో కూడా ఇంతవరకు అయితే వాడలేదు. 4 days అయింది వాడలేదు. ఇది మామూలు నార్మల్ గా పోతుంది. ఇది పోతుంది. ఏమన్నా పెరుగుదల వచ్చిందా? లేదు, అప్పుడే కనపడుతుంది కదా. హైట్ పెరిగింది, కొంచెం గ్రీనిష్ ఉంది. ఇది చాలా ఫ్రెష్ గా వస్తుంది. ఫ్లవరింగ్ కూడా బాగా వస్తుంది. మనం రైతు సోదరులకి మేము చెప్పేది ఏంటంటే చాలా వరకు మనం ఎంత వర్షాలు పడ్డా కూడా ప్రతి సంవత్సరం మనకి సమ్మర్లో ఎండాకాలం వచ్చేసరికి వాటర్ తగ్గుతుంది. సో ఫార్మర్కి బాగా పీక్ మూమెంట్ అంటే కాయలు బాగా శాంప్లింగ్ స్టేజ్లో వాటర్ తగ్గడం వల్ల వాళ్ళకి ఫ్లవర్ డ్రాప్ అవ్వడం, కాయ సైజు రాకపోవడం, తర్వాత డిసీజ్ ఎక్కువ అటాక్ అవ్వడం ఈ విధంగా వస్తుంది. కూల్ ఉంటుంది. తర్వాత వాటర్ని తొందరగా మనకు ఆవిరి అయిపోకుండా ఎంత టెంపరేచర్ ఉన్నా సరే ఆవిరి అయిపోకుండా ఒడిచి పట్టుకుంటుంది భూమిలో. అంబ్లేపల్లి గ్రామము, గురంకొండ మండలము, అన్నమయ్య జిల్లా. నేనైతే సూర్యము ఈ జలరక్ష కొత్తగా వచ్చింది. ముందైతే సూర్యమే వాడినా. ఇప్పుడు జలరక్ష సూర్యం వాడినాక నాకైతే పంట సూపర్గా ఉంది. ఈల్డింగ్ బాగుంది సార్. అన్న మనము దీనికి జలరక్ష ఎన్ని రోజులు అయిందన్న ఎక్కించి? 20 days అయింది. 20 days అయింది. ఎట్లుందన్న రిజల్ట్? ఇది సూపర్ గా ఉంది. చూస్తున్నారు కదా పంట. 20 days ముందు ఎట్లుంది? ఒక గుర్ర వేస్తే మాకే నచ్చలా. ఓకే ఓకే. జలరక్ష మాత్రము కవర్ చేసింది. ఫ్లవరింగ్ కూడా బాగా వచ్చింది. ఫ్లవర్ సైజ్ కూడా బాగా వచ్చింది కదన్నా. చూడండి, నా జతలో నా నారే ఇచ్చి నాటిన పక్కన నేనే పోపు ఇచ్చి నార ఇచ్చిన వాడే వచ్చి కొట్టుకుంటున్నాడు. ఏం వేసినావు చెప్పవే అంటాడు. ఓకే ఓకే. పేరు వెంకటరమణ, మాది పూజారపల్లి. ఒక రోజు మేము నీళ్ళు అయిపోయినా కూడా ఆటోమేటిక్ ఏమంటే కొంచెం వాడకం పెట్టేస్తుంది. అట్లాంటి ఇది ఎక్కించడం వల్ల అది చెట్టును వాడినేది అనమాట. ఉండే తేమను ఆ ఏళ్ళకు పట్టుకొని అప్పటికప్పుడు దాన్ని వినియోగం చేసుకునేది చెప్పనేసి దీన్ని వదిలిండేది బాగా పని చేసింది.
చెట్లు వాడకుండా గ్రోత్ బాగా వస్తుంది. మేము ఇది యూజ్ చేసినాము. చింతపర్తి వసుంధర షాపులో తెచ్చినాము ఇది. ఓకే ఓకే అన్న. డెవలప్మెంట్ కానీ బాగుందన్న? డెవలప్మెంట్ బాగున్నది. చెట్టు ఒక రోజు 2 రోజులు నీళ్ళు లేకపోయినా కూడా ఆ మాడమ మళ్ళీ వాడిపోయినా కానీ దాన్ని బాగా ఇంప్రూవ్మెంట్ చేస్తుంది అనమాట. అంటే ఆ ఒక రోజు నీళ్ళు లేకుండా తట్టుకుంటుంది.